ప్రదీప్ రావత్ గారు అదే మనందరికీ తెలిసిన 'భిక్షు యాదవ్' జీవితంలో 2 వివాహాలు జరిగాయి. అందులో ఒక వివాహం కొత్త జీవితానికి నాంది పలికితే, మరో వివాహం వివాదాలకు తెరతీసింది. ప్రదీప్ రావత్ గారు ఆగస్టు 4న మంగళవారం అర్ధరాత్రి ముంబైలో కోకిలాబెన్ హాస్పిటల్‌లో కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు. గత 2 నెలలుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేసిన ప్రదీప్ రావత్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం సినీ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది. అతని జీవితంలో జరిగిన వివాహాలు, వాటి నుంచి వచ్చిన వివాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదీప్ రావత్ గారు సినిమాల్లో ఫేమస్ బాగా అయినప్పుడు ఒకరోజు తనకి ఫస్ట్ వైఫ్ ప్రదీప్ గారిని చూసి, "మీరు సినిమా యాక్టర్ ప్రదీప్ రావత్ గారు కదా" అని పలకరించారు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం కేవలం సుమారు 6 నెలలకే విఫలమైంది. తన ఫస్ట్ వైఫ్, "నా భర్త మద్యం సేవించి నన్ను హింసించేవారు. దీనివల్లే నాకు అబార్షన్ కూడా అయిందని" ఐపీసీ 498 కేసు పెట్టారు. ఈ ఐపీసీ 498 కేసు ఏంటంటే, తన భర్త లేదా అతని కుటుంబ సభ్యుల నుండి శారీరకంగా లేదా మానసికంగా వేధింపులను ఎదుర్కొనే మహిళలకు రక్షణ కల్పించే ఒక ముఖ్యమైన చట్టం. ఇది కట్నం వేధింపులకు మరియు గృహహింసకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నేరం రుజువైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. తనపై చేసిన ఆరోపణల తర్వాత కోర్టుకు వెళ్లిన ఈ కేసు ఇదంతా అబద్ధమని తేల్చింది. ప్రదీప్ మద్యం సేవించలేదని, తన భార్యకు అబార్షన్ జరిగింది ఇతని వల్ల కాదని చివరకు కోర్టు తుది తీర్పు ఇచ్చింది. తన ఫస్ట్ మ్యారేజ్ మీద ప్రదీప్ గారు ఏమంటారంటే, ఆవిడకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఈ కారణంగా ప్రశ్నించినందుకు ఇలా కేసులు పెట్టిందని, అదంతా జరిగిపోయిన చీకటి కోణం అని అన్నారు. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినా ఆ టైంలో ఈ విషయం ప్రదీప్ గారు చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్తారు. ఇదంతా సిద్ధార్థ్ కన్నన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా ఉన్న ప్రదీప్ గారు చాలా కాలం పాటు ఒంటరిగానే జీవించారు. మళ్ళీ 54 ఏళ్ల వయసులో మన తెలుగు అమ్మాయి కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్నారు. ప్రదీప్ రావత్ కళ్యాణి గారి పరిచయం తనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన తమిళ గజనీ సినిమా, హిందీ గజనీ సినిమా మధ్యకాలంలో జరిగింది. దర్శకుడు మురుగదాస్ గారి తమిళ గజనీ 2005లో రిలీజ్ అయింది. హిందీ గజనీ 2008లో రిలీజ్ అయింది. ఈ రెండింటి మధ్యలో మురుగదాస్ గారు మరో సినిమా తీశారు, చిరంజీవి గారితో స్టాలిన్ సినిమా షూటింగ్ లోనే ప్రదీప్ గారు, కళ్యాణ్ గారు కలుసుకున్నారు. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్కి అల్లుడి పాత్రలో ప్రదీప్ రావత్ గారు నటించారు. అక్కడే ఆమెను మొదటిసారి చూశారు. అప్పుడే చాలా అందంగా కనిపించారంట. చిన్నపిల్లల ఎంతో క్యూట్ గా ఉన్నదని, తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారు. ప్రదీప్ గారు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆమె మాత్రం ముఖం తిప్పేసేదంట. కానీ ఆమె ఎటు తిరిగినా ప్రదీప్ గారు అటే వెళ్లి ఎదురుగా నిలబడేవారంట. మొదటగా ప్రదీప్ రావత్ గారే ఆలోచించారంట ఎలా పరిచయం చేసుకోవాలని. తర్వాత మేకప్ మ్యాన్ ను పంపారు. అతను వెళ్లి ప్రయత్నించాడు, కానీ ఏమీ కాలేదు. ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉండేదంట. సరేలే అని ఇదంతా లైట్ గా తీసుకున్నారు. కానీ దేవుడు విధిలో రాసి పెట్టుంటే ఎలా కలవకుండా ఉంటారు? దేవుడు ముందే ఎవరి జీవితంలోకి రావాలో నిర్ణయించి ఉంటాడు. మన ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఎవరవుతారో ముందే రాసిపెట్టి ఉంటుంది. అలా ఒకరోజు షూటింగ్ పూర్తయి ప్రదీప్ గారు వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఒక చిన్న సంఘటన జరిగింది. సినిమా యూనిట్ లో ఒక కార్ చెడిపోయింది. తన మేనేజర్ వచ్చి, "సార్, ఒక ఆర్టిస్ట్ కార్ పాడైపోయింది, ఆమెను మీ కారులో పంపొచ్చా" అని అడిగాడు. అప్పుడు తన మనసులో ఎవరొస్తారో అని అనిపించినా బయట మాత్రం "సరే పర్లేదు పంపించండి" అని అన్నారు. కొద్దిసేపటికి చూసేసరికి అదే అమ్మాయిని తన మేనేజర్ తన కారు దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడే అనిపించింది ఇదే కదా డెస్టినీ అంటే అని. ఆ తర్వాత ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. మాట్లాడుకుంటూ మంచి స్నేహితులయ్యారు. మరో 4 నెలల్లోనే పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఆమెకి పెళ్లికి సిద్ధంగా ఉంది. ఆమె తండ్రి కూడా మంచి మంచి సంబంధాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ వచ్చిన సంబంధాలు ఆయనకి నచ్చేవి కాదు. పెద్దవాళ్ళు చెప్పే ఒక సామెత ఉంటుంది కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. అలా జరిగిపోయింది వీళ్ళ వివాహం. ఏ సినిమా షూటింగ్ లో కలుసుకున్నారో ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే తమ ప్రేమ పెళ్లి జరిగిపోయింది. స్టాలిన్ సినిమా 1 నెలలో రిలీజ్ అవుతుందనగా ఆగస్టు 18, 2006లో వివాహం చేసుకున్నారు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా జన్మించాడు. పేరు విక్రమాదిత్య. విక్రమాదిత్యకు తన తల్లి కళ్యాణి గారికి హిందీ, తెలుగు 2 మాట్లాడటం బాగా వచ్చు. కానీ ఇన్ని తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా ప్రదీప్ రావత్ గారికి మాత్రం తెలుగు రాదు. లైట్ గా అర్థమవుతుంది అంతే. కళ్యాణి గారు కాకినాడకు చెందినవారు. ఫస్ట్ నుంచి సినిమా ప్రొడక్షన్ లో వర్క్ చేయడం వల్ల బిజినెస్ మీద అవగాహన బాగా ఉండేది. దీంతో ఈ దంపతులిద్దరూ వినోద్ రాజ్ గారు స్థాపించిన గోఫ్యూయల్ బిజినెస్ లో 2022లో పార్ట్నర్స్ అయ్యారు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కి డీజిల్ డెలివరీ చేస్తుంది. తెలుగు దర్శకులు ఆయన సినిమా జీవితాన్ని ఒక స్థాయిలో పెట్టారు.
ఒక తెలుగు అమ్మాయి అతన్ని మ్యారేజ్ చేసుకొని మరో జీవితాన్ని ఇచ్చింది. అందుకే తెలుగువారంటే ప్రదీప్ గారికి ఎంతో కృతజ్ఞతాభావం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ప్రదీప్ రావత్ గారి గురించి, ఆయనకు ఫస్ట్ ఏం జాబ్ చేసేవారు, సినిమాల్లోకి ఎలా వచ్చేవారు అనే పూర్తి బయోగ్రఫీ వీడియో చేసాం. దాన్ని కూడా చూసి ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.